మేము ఒక ప్లేస్‌కైతే వెళ్ళాము. సో, ఆ ప్లేస్‌కి వెళ్తే గనక మీరు చాలా సాటిస్ఫై అయిపోతారు. అక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకి మన ఇంటికి కావాల్సినవి, ఇంకా విలేజ్ యొక్క నేచర్‌ని చాలా క్లియర్‌గా చూపించారండి. సో, అవన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్‌గా చూపిస్తాను. మీరైతే వీడియోని ఫుల్‌గా ఎండ్ వరకు చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చిన్ను స్పెక్ట్స్ తీసేద్దామమ్మా. అక్కడికెళ్ళాక పెట్టుకుందు. సరేనా? తీసేద్దామా? ఆ? నో. తీసేయమ్మా, అక్కడికి వెళ్ళాక పెట్టుకుందు. తీయవా? నీకు ఇష్టమా స్పెక్స్ అంటే? ఇష్టమా? తీసేయమ్మా, తీసేయమ్మా, అక్కడికి వెళ్ళాక పెట్టుకుందమ్మా. ఓకే, తీసేలా ఉంచేనా? ఏమైంది? ఉంచేనా? పెట్టానా మరి? ఓకే, చిన్న స్పెక్స్ తీసేయమ్మా. చూసారా, మా పాపని ఇక్కడ తీసేయమ్మా అని చెప్తే నో అని చెప్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టుకో అమ్మా అంటే అసలు ఎక్కడ పెట్టుకోలేదండి. ఓకే, ఎనీవే మేమైతే ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇదే శిల్పారాం. చూసారా, బయట నుంచి చూడడానికి ఎంతో అందంగా పీస్ఫుల్గా ఉంది కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇదైతే మొత్తం బయటనే ఇంత ఇంత కలర్ఫుల్గా ఉందన్నమాట. సో నేనైతే మా ఆయనకి చెప్పాను ఒక్క వీడియో తీయి అని చెప్పి. సో నాకెందుకో అలాగ ప్లెయిన్గా ఒక్కటే తీయడం నాకు ఇష్టం ఉండదు. సో ఆ వీడియోలో నేను కనిపిస్తే నాకు ఇష్టం అనమాట. అంటే నేననే కాదు, మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరు ఆ వీడియోలో ఉండాలి. ఓన్లీ వీడియోనే అలాగా కవర్ చేసిస్తే నాకు అలా ఇష్టం ఉండదు. సో అందుకని నేను అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాను ప్రతి దగ్గర. మీలో ఎంతమందికి నాలాంటి పిచ్చి ఉంది అంటే ప్లేస్ని ఖాళీగా అలాగ వీడియో తీసేయకుండా మేము కనిపించాలి, మమ్మల్ని కూడా కవర్ చేయి అని చెప్పి తీసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అనుకుంటా కదండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని. సో అందుకనే అంటున్నా. లోపలికి వెళ్ళే ముందు టికెట్స్ అయితే మనం ఫస్ట్ తీసుకోవాలండి. పెర్ హెడ్ 60 రూపీస్ మాత్రమే. సో మా ఇద్దరికైతే టికెట్స్ తీసుకొని వచ్చేసారు మా ఆయన. ఈ టికెట్స్ ప్రాసెస్ కూడాను క్యాష్ పే చేసుకొని తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక సైడ్ ఉంటుంది, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ చేయాలంటే కనుక ఇంకొక సైడ్ ఉంటుందండి. లోపలికైతే వచ్చేసాం. ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడితో ఒక విగ్రహం అనేది చాలా అందంగా ఉంది కదండి, మీరు కూడా చూస్తున్నారు కదా. సో అది చాలా అందంగా చెక్కి ఉంటారు. చాలా అక్కడ ఇంకా చాలా గాడ్స్వి మనం ఏది కావాలంటే అది కూడా మనం అక్కడ చెప్పి చేయించుకోవచ్చండి. అక్కడ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంత టైం ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు చెక్కి మనకి ఇస్తారు కూడాను మనకు కావాలంటే. ఇంకా అక్కడ నుంచి కొంచెం సైడ్కి రాగానే ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట. అన్నీ కూడా ఎక్కువగా కాటన్ కాటన్ వస్తువులే ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. అంటే క్లాత్స్‌లో చెప్తున్నా. కాటన్ ఐటెమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్నాయి లేడీస్‌కి సంబంధించినవే. హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయండి. కాకపోతే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి హౌస్‌కి కావాల్సిన ఐటెమ్స్ మాత్రం అన్నీ కూడా వుడ్‌తో చేసున్నారనమాట. సో నాకైతే ఈ క్లాత్స్ చాలా నచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్. ఫస్ట్ అయితే కొంచెం హై కాస్టే చెప్తారు. మనం కొంచెం తగ్గియమని చెప్తే కనుక వాళ్ళు తగ్గిస్తారండి. చాలా రీజనబుల్ ప్రైస్‌లో అయితే ఇస్తారు. ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటే మీకు ఎవరికైనా కొత్త ఇల్లు ఉంటే గనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేమైతే వెళ్ళి చూసుకున్నాం అక్కడ ఫస్ట్. చాలా నచ్చింది నాకైతే. అన్నీ వుడ్‌తో చేస్తున్నారనమాట. వెయిట్ ఇంతేనా స్పెషాలిటీ దీనిది అని అనుకుంటున్నారా? లేదండి. ఇంకా అలా వెళ్తూ ఉండగా మీకు ఇంకా చాలా మంచివి ఉంటాయి. సో కొంచెం అలా చూస్తూ ఉండండి. ఒకదాని తర్వాత ఒకటి మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపిస్తుంది. ఈ లొకేషన్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంటాయి. ఫోటోషూట్స్‌కి అయితే చాలా బాగుంటాయండి. టికెట్ కూడా 60 రూపీసే కాబట్టి మనం క్యామ్ తెచ్చుకుని లోపల ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు. సో ది బెస్ట్ ప్లేస్ అండి ఇది ఫోటోషూట్‌కి మాత్రం. ఇక్కడ ఫ్లవర్స్ చూసారు కదా, ఆ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయన్నమాట. అయితే మా పాపకి ఫొటోస్ తీసుకుందాం దా అని చెప్తే అస్సలు సపోర్ట్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇంక మా ఆయనకి వీడియో తీయమని అయితే చెప్పాను. సో అతను ఇంక మొత్తం అలా కవర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా పాప ఆగుతుందా చెప్పండి? అస్సలు మనుషుల పైన అయితే అస్సలు ఉండదు. నడుస్తూనే ఉంటా అంటది. ఇంకా అప్పుడప్పుడు మేమే ఎత్తుకుని ఉంటాం అనమాట. తనకి కాళ్ళు నొప్పి వస్తాయేమో అని చెప్పి. తను మాత్రం చాలా యాక్టివ్‌గా తిరుక్కుందిలెండి. మొత్తం వీడియో మొత్తం అయితే చాలా యాక్టివ్‌గా ఉంది.
అక్కడ ఒక ఫాదర్ అండ్ డాటర్ అయితే కూర్చొని ఉన్నారు. సో అది ఎందుకు తీయమని చెప్పా అంటే అక్కడ దగ్గరలోనే చిన్నోడిని నడిపిస్తున్నట్టు తీసుకొని ఇంకా అక్కడ ఒకసారి వీడియో తీయని చెప్పా. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఫాదర్ ఆఫ్టర్ బేబీస్ బోర్న్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క ఫాదర్ డ్యూటీ అలానే ఉంటుందండి. నిజంగా కొంచెం మదర్స్కి బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉంటుంది, కానీ ఫాదర్స్కి మాత్రం అసలు ఫుల్ టైం డ్యూటీ లానే ఉంటుంది బయటికి వెళ్ళాక. నేను కూడా అంతేనండి, ఇంట్లో ఉండేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను, బయటికి వెళ్ళాక మాత్రం మా పాపనైతే వాళ్ళ డాడీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇక్కడ మేము అలా నడుస్తూ ఉండగా వెస్ట్ ఇండీస్ వాళ్ళు కనిపించారండి. సో వాళ్ళతో నేను ఎందుకు ఫోటో తీసుకున్నా అంటే మా ఆయన నాకు ఎప్పుడు కూడా కొంచెం ఫన్నీగా చెప్తూ ఉంటారు అనమాట. నా హెయిర్ కొంచెం కర్లీగా ఉంటుంది కదా, సో అతను అంటూ ఉంటారు నువ్వు వెస్ట్ ఇండీస్లో పుట్టాల్సింది అని చెప్పి. సో ఇంకా వాళ్ళు కనిపించేసరికి ఒక్కసారిగా అనిపించింది ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఇంకా వాళ్ళు అడిగితే అంతే సపోర్టివ్గా నాకు ఫోటో అయితే ఇచ్చారండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఆల్రెడీ చెప్పా కదా, ఈ ఒక్క ప్లేస్కి వెళ్తే అందరికీ యూస్ఫుల్ అయ్యేవన్నీ ఈ ప్లేస్లో అయితే ఉంటాయండి. సో మనకి షాపింగ్ కూడా అయిపోతుంది, ఇంకా పిల్లలకి ప్లేయింగ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా చాలా పెద్దగా అయితే ఉంది. మా పాపనైతే ఇక్కడ కాసేపు ఆడిపించాము. ఆ ప్లే ఏరియా ఒకసారి మీరు అందరు చూడండి, చాలా పెద్దగా చాలా నీట్గా ఉంది. చాలామంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అనమాట. సో మనం ఈ శిల్పారామ్కి వెళ్తే కనుక చాలా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరికైనా సరే అయితే అస్సలు అవ్వరండి, అంత ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వెళ్ళాక. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్వి ఉన్నాయి, మీరు అలా చూస్తూ ఉండండి, చూపిస్తాను. ఆ ప్లే ఏరియా నుంచి కొంచెం సైడ్కి వస్తే కనుక అక్కడ మనకి బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఫొటోస్లో, వీడియోస్లో, మొబైల్స్లో అలా చూపిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చూపిస్తే కనుక వాళ్ళు తొందరగా క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. సో అందుకనేసే తీసుకొచ్చామన్నమాట. మా పాపకి కొంచెం అవుట్ సైడ్ ఎక్స్ప్లోర్ అవుతుందని చెప్పి. మీకు చాలా ఎక్కువ ఫ్రీ టైం ఉంది, చాలా టైం స్పెండ్ చేయాలి అంటే కనుక ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి, పిల్లల్ని పట్టుకొని కానీ హస్బెండ్ వైఫ్ కానీ ఎవరైనా సరే. సో మీకు అసలు బోర్ ఉండదండి. ఎందుకు అంటే మేము అక్కడికి వెళ్ళాము 4:30కి, కానీ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ 6 అయిపోయింది. అంటే అక్కడక్కడ తిరిగి మాకు 1.5 hour అయిపోయింది. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి శిల్పారాంలో. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కొంచెం 6 అలా అయిపోయేసరికి ఆ ఉన్న బర్డ్స్ అన్నీ కూడా వాటి యొక్క గూడుల్లోకి వెళ్ళిపోయాయి అనమాట. వాటి యొక్క గూడులు కూడా చాలా అందంగా ఉంటాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. అంటే కొన్ని బర్డ్స్ బయటనే ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం ఇంకా లోపలికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే మేము ప్రీవియస్గా ఒకసారి వచ్చానమాట నేను. సో అప్పుడు చూశాను ప్రతి బర్డ్స్ బయటనే ఉన్నవి, చాలా అంటే చాలా సౌండ్స్తో అలా ఉండేవి. ఈరోజు కొన్ని అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి లేట్ అయిపోయేసరికి. సేపటే కదా దక్కేది దక్కి ఇచ్చిండు, దక్కేది ఏది రోటి దక్కు. బాగున్నాయా ఇవన్నీ? బాగున్నాయమ్మా. నిన్ను చూస్తుంది చూడు, నిన్ను చూస్తుంది కదా. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. ఓకే కనిపిస్తుందా దించేయ? నో, దగ్గరికి రావద్దు. నో చెప్పు, నో నో. బాయ్ చెప్పి, బాయ్ పద, బాయ్ చెప్పి,
పెట్టెళ్తే అటే వస్తుంది. చిన్ను ఈ కోడ్ నువ్వు పెట్టెళ్తే అటే వస్తుంది. హాయ్ చెప్పిరాపు. నిజంగానేనండి, మా పాప అటువైపు ఉండేటప్పుడు కోడి కూడా అటే ఉన్ను, ఇటు వచ్చిన తర్వాత ఆ కోడి కూడా ఇటే వచ్చింది అనమాట. సో ఇంకా మా పాపకి దగ్గరికి వెళ్ళమంటే ఇంకా భయపడుతుంది. సో మరి ఇంకా వెళ్ళలేదు. డక్స్ చూసారా, భలే ఉన్నాయి కదా. మా పాప డక్ అనగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం అప్పుడెప్పుడో 6th 7th మంత్లో చూసింది. ఇప్పటికి కూడా చెప్తుంది, ఎక్కడ చూసావమ్మా నువ్వు డక్ అంటే అమ్మమ్మ అని చెప్తుంది అనమాట. అంత గుర్తు తనకి అన్నీ కూడాను. ఇంకా అక్కడి నుంచి అయితే ముందుకి మూవ్ అయిపోయామండి. సో మీకు చెప్పా కదా చూపిస్తా అని చెప్పి, ఇవే అండి దాని గూట్లు చూసారా, చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. అవన్నీ కూడా వాటి లోపల ఉన్నాయన్నమాట. సో ఇంకా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాం కదా, ఏదో కొంచెం తిందాం. అసలు ఏమనుకున్నా అంటే ఇక్కడ ఏం స్టాల్స్ లేవేమో, ఇదొక్కటే అనుకున్నా. కానీ నేను మీకు చూపిస్తాను అసలు ఎన్ని స్టాల్స్ ఉంటాయో ఇక్కడ. ఇప్పుడైతే పాప్కార్న్ అయితే తీసుకున్నాం. ఇంకా మా పాపకి ఎప్పుడు నేను పాప్కార్న్ ఇంతవరకు పెట్టలేదండి, అసలు పెట్టకూడదు కూడాను పిల్లలకి. ఇదే చెప్తున్నా కదా, ఇంకా అక్కడ ఏమీ లేవేమో అని చెప్పి అవి కొంచెం ఒక 3, 4, 5 అలా తింటదిలే అని ఇంకా ఇచ్చేసా. కానీ జనరల్గా ఎవరు కూడాను పిల్లలకి పాప్కార్న్ అయితే ప్రిఫర్ చేయకండి, దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కూడా మనకి పక్క పక్కనే అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఒక పక్క ప్లే ఏరియా, ఇంకొక పక్క బర్డ్స్, యానిమల్స్, ఇంకా ఈ కృష్ణుడిది అనమాట. ముందైతే ఆ లోపలికి కూడా మాకు ఎల్లో చేశారు వెళ్ళడానికి. మరి చీకటి అయిపోయిందనేమో మరి అక్కడితో అయితే క్లోజ్ చేశారు. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ పక్కనే ఈ బుద్ధుడు కూడా ఉందన్నమాట. లైటింగ్తో చాలా అందంగా ఉంది. ఇంకా వెళ్ళకుండా ఉంటామా చెప్పండి. అక్కడికి వెళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో చాలా బాగా వచ్చాయి. నేను ఇందులో ఫొటోస్ ఏమి కూడా ట్యాగ్ చేయలేదండి. ఎందుకు అంటే మీకు ఈ వీడియోలో అన్నీ క్లియర్గా చూపించడానికే ఎక్కువ టైం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఫొటోస్ అయితే నేను ఏమీ తీసుకోలేదు. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను సపరేట్గా పోస్ట్ అయితే చేస్తాను, కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది మొత్తం కూడా బ్యాంబోతో చేస్తున్నారండి. ఇప్పుడు బ్యాంబో చికెన్ 65, చికెన్ బిర్యానీ అలా చేస్తారు కదా. సో అదే బ్యాంబో స్టిక్తో వాళ్ళు ఇలా గేట్ లాగా ప్రిపేర్ చేశారనమాట. నాకైతే చూడగానే చాలా నచ్చింది. మా పాప అక్కడ సపోర్ట్ చేయలేదులేండి ఫొటోస్ తీసుకోవడానికి, నేనైతే తీసుకున్నాను. అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో చాలా బాగుందండి ఆ ఏరియా. ఇవన్నీ కూడా విగ్రహాలు అనమాట. అక్కడే వాళ్ళు తయారు చేసి మరి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఆ లైటింగ్ వల్ల మీకు అంత కరెక్ట్గా కనిపించకపోవచ్చు. సో ఈ గ్రీన్ లైట్ ఏంటి అనుకుంటున్నారా, బయట మనం జనరల్గా చాలా చూస్తూ ఉంటాం, కాకపోతే అలా చాలా అందంగా ఉంది అని చెప్పి అయితే తీసానండి. ఇదేంటి అంటే ఇక్కడ యాక్చువల్గా బోటింగ్ అవ్వాలి, ఇంకా అప్పటికైతే బోటింగ్ అవ్వట్లేదు ఎందుకో, మరి లేట్ నైట్ అయిపోయిందనేమో. అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్లో తీసానండి, ఎందుకంటే మీకు చూపించాలి అంటే చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఫాస్ట్గా చెప్పి మీకు ఫాస్ట్గానే చూపించేస్తున్నా. ఇవన్నీ కూడా చూసారా, ఇవన్నీ కూడా అప్పుడు విలేజ్ ట్రెడిషన్స్లో ఎలా ఉండేది అని చెప్పి మనకి చూపిస్తున్నారు. మనం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఏమీ చూడలేదు కదండి. మీరు ఒకసారి క్లియర్గా దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. అవన్నీ కూడా న్యాచురల్గా ఒక మనుషులు కూర్చున్నట్టయితే అనిపిస్తుంది. కరెక్ట్గా అలాగ మీరు ఎక్కువసేపు చూసారనుకోండి, వాళ్ళు నిజంగా మనుషులు అని అయితే అనుకుంటారు. వాళ్ళ ఫింగర్స్ కానీ, వాళ్ళ కాళ్ళు కానీ, వాళ్ళ చీరలు కానీ, వాళ్ళ హెయిర్ కానీ, వాళ్ళు కూర్చునే విధానం కానీ, ఎవరు చేశారో కానీ నిజంగా చాలా బాగా చేశారండి. నేనైతే ఫిదా అయిపోయాను అసలుకి. ఎవరైనా హైదరాబాద్ వస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. విజిట్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఎందుకంటే మీకే తెలుస్తుంది కదా, చూస్తున్నారు కదా, మన పిల్లలకి కూడా మనం చెప్పే వాళ్ళం అవుతాము, ఎలానో చూపించలేం కాబట్టి డైరెక్ట్గా. సో అప్పటి రోజుల్లో ఇలా ఉండేవి అని మనం న్యాచురల్గా చూపించవచ్చండి.
ఇక్కడ మనకి సంక్రాంతి థీమ్ అయితే ఉందండి. ఆ పాపకి పట్టు లంగా జాకెట్, వడ్డానం, ఆమె పట్టు చీర కట్టుకొని వాళ్ళొచ్చి మనకి అడిగేటట్టు చాలా న్యాచురల్‌గా ఉంటదండి. వాళ్ళకి చీరలు కూడా ఇంకా మారుస్తుంటారేమో మరి ఆ బొమ్మలకు కూడాను. చాలా అందంగా ఉంటాయన్నమాట. కట్టే విధానం కానీ, రెడీ చేయడం కానీ చాలా బావుంటది. ఇది ట్రైబల్ పీపుల్ యొక్క లైఫ్‌ని ఈ చిన్న ప్లేస్‌లో చూపిస్తుంటాడనమాట. సో, ఇదేంటి అంటే మా ఆయనకి చెప్పా ఈ ప్లేస్‌లో కొంచెం భయం అనిపిస్తదండి అంటే, ఎందుకు భయం పదా అని చెప్పి ఇంక లోపలికైతే తీసుకెళ్లారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? వాళ్ళ ఫేసెస్ పైనే కరెక్ట్‌గా లైట్ పడతదండి. ఇంకా ఎవరో దాగున్నట్టు అలా బొమ్మలనేవి పెట్టున్నారనమాట. చూడ్డానికి కూడా మనుషులే నిజంగా కూర్చున్నారు అనైతే అనిపిస్తుంటది. చూసారా? అలా అనిపిస్తుంటదండి. ఇంక భయపడకుండా ఉంటారు. అందులో నేను ఒక్కదాన్నే అప్పుడు వెళ్ళా అనమాట వేరే ఒక ఆమెతో. సో, నేనైతే కొంచెం భయపడ్డాను. ఎలా ఉందండి శిల్పారామం బావుందా? మీ అందరికీ నచ్చుతుందా? ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. అలా చూస్తూ ఉండండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి రోజుల్లో సంతలు ఉండేవి కదండీ! ఎప్పటికప్పుడే సంతలు ఉండేవి కాబట్టి, ఆ సంతల్లో ఇలా ఉండేది అని చెప్పైతే దీంట్లో క్లియర్‌గా చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు కూడా సంతలు ఉంటున్నాయి. కాకపోతే చాలా నీట్‌గా ఒక లైన్‌లోనే కూర్చొని ఉంటారు. కానీ అప్పుడు అలా కాదండి. ఒకళ్ళ వెనక ఒకళ్ళు కూర్చోవడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి కొనుక్కోవడం. సో, ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్‌గా ఇక్కడ ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా అక్కడ మా ఆయనది, నాది డిస్కషన్ కూడా ఇదేనండి. మన విలేజ్‌లో ఇలా ఉంటది అని చెప్పి. ఒరిజినల్ వాయిసే పెడదామనైతే అనుకున్నా. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక చిన్న మ్యూజిక్ అయితే వస్తుంది. సో, మళ్ళీ కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మళ్ళీ వీడియో తీసేంత వరకు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి, నా ఓన్ వాయిస్‌నే మళ్ళీ నేను చేస్తున్నా అనమాట. అక్కడ మా పాప ఏం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? పిల్లలు కదండీ! పిల్లలకి అవసరమైనవి మాత్రమే వాళ్ళు చూస్తారు. అక్కడ ఎలిఫెంట్ బొమ్మ ఉంది కాబట్టి, ఆ ఎలిఫెంట్ బొమ్మను చూపిస్తూ అరుస్తూ ఉంది. ఎలిఫెంట్ అనుకోని. సో, ఇక్కడ ఒక మదర్ అండ్ డాటర్ యొక్క బొమ్మ అయితే ఉంటదండి. అది చూడగానే నాకెందుకో చాలా నచ్చింది. ఈ రోజుల్లో ఇలా చూసుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే ఫస్ట్ మదర్స్‌కే పేర్లు చూడడం రాదు కదండీ! అందుకే అలా కూర్చోబెట్టి చూసేంత కూడా ఉండదు. ఏదో ఇప్పుడంతా సింపుల్‌గా అయిపోయింది. దువ్వెన తీసుకున్నామా, దువ్వేసామా అన్నట్టు. సో, ఆ ఫోటో అనేది నాకు ఆ బొమ్మ అనేది చాలా నచ్చిందండి. మీ అందరికీ ఆ బొమ్మల్ని చూడగానే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. నేను చెప్పా కదా నాకైతే చాలా న్యాచురల్‌గా అనిపించింది. ఎవరు చేశారో కానీ చాలా మంచిగా చేశారండి ఆ బొమ్మల్ని. సో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా చాలా ఎక్సైటింగ్‌వి అయితే ఉన్నాయండి. ప్రెజెంట్ అయితే ఒకటి దగ్గరికి వచ్చింది. అది ఏంటి అంటే వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారంట. సో, వాళ్ళు మన దేవుడి యొక్క బొమ్మలతో డాన్స్ వేయిస్తారు. పర్ హెడ్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చారు కదండీ! సో, 50 రూపీస్ పెట్టడంలో తప్పులేదని చెప్పి, ఇంకా నేను మా ఆయన అయితే అదైతే చూసామండి. చాలా బాగా చేశారు. మీరు కూడా చూసేయండి. యాక్చువల్‌గా వాళ్ళు డాన్స్ వేయించారు కదండీ! వాళ్ళు హిందీ సాంగ్స్‌తో డాన్స్ వేయించారనమాట.
కొంచెం వేరే సాంగ్స్తో. సో చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది. నేను ఇక్కడ ఆ సాంగ్స్ని తీసేసి మ్యూజిక్ని యాడ్ చేశా కాబట్టి మరి మీకు నచ్చిందో లేదో అనేది నాకైతే తెలియదు, కానీ రియల్గా చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇవంతా కూడా ఉంటాయన్నమాట హౌస్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా బ్రేకబుల్ అండి, అంటే పడేగానే ఇరిగిపోతాయి, అలాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అన్నీ ఉంటాయండి, టీ కప్స్ అన్నీ చాలా ఉంటాయి, ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడాను. కాకపోతే నాకు అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు, కొంచెం లో క్వాలిటీ లాగా అనిపించాయి ఇవైతే మాత్రం. కానీ వుడ్ వస్తువులు మాత్రం చాలా బాగున్నాయండి, ఇంకా రీజనబుల్ కూడాను, చాలా రీజనబుల్. బయటనైతే అవే చాలా కాస్ట్ తీసుకుంటారు. సో వుడ్ తీసుకోవడానికి మాత్రం ఇక్కడికి కంపల్సరీ రావాల్సిందే. నేనైతే తప్పకుండా మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత అయినా వచ్చి ఇక్కడ తీసుకుంటానండి. చాలా సామాన్లు చాలా అయితే చూసి పెట్టుకున్నాను. రైలు కాస్త కలిసి వచ్చాడు మళ్ళీ లేదంటే వెళ్ళలేదు. ఇవన్నీ కూడా స్టాల్సేనండి, లైన్ మొత్తం స్టాల్సే ఉన్నాయి. మాకు తెలియకుండా మేము అక్కడ పాప్కార్న్ అయితే తిన్నాము. సరేలే అని ఇక్కడైతే జ్యూస్ తాగేసి ఇంకా సైడ్కి వచ్చామండి. ఇక్కడైతే పిక్చర్స్ గీస్తున్నారనమాట. సో మా పాపనైతే గీయించాం. ఎవరు ఎలా ఆడిపించారు, మా పాప అసలు ఎలా సపోర్ట్ చేసింది అనేది అయితే చూడండి. చిన్న వాళ్ళ ఎవరు నవ్విస్తున్నారు, ఫోటో ఎవరు తీసి మీకెళ్ళి చూస్తుంది అంటే హాయ్ 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 నాన్న, హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ చిన్న ఇటు చూడమ్మా. నీ ఫోటోనే తీస్తున్నా చూడు. ఎవరి కల్లావి చిట్టి కళ్ళు మళ్ళీ ఉన్నాయి. మమ్మీ కూడా బొట్టు భలే పెట్టింది కొంటాం. ఇలా చూడండి అన్న, మంచిగా చూస్తున్నా. మా చిన్నుని ఆడిపించిన అక్కడ ఇద్దరు అక్కలకి అయితే నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఎంగేజ్ చేయడం బట్టి మా చిన్ను కూడా క్లియర్గా చూస్తుంది అనమాట అతని వైపు. ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళని చూస్తూ కాస్త ఎక్కువసేపు అయితే కూర్చుంది, లేదంటే అంతసేపు కూర్చోకపోవచ్చు. డ్రాయింగ్ని చూసిన తర్వాత ఎంతమందికి అనిపించింది తను మా చిన్నులాగే ఉంది, లేదంటే కొంచెం డిఫరెంట్గా వేసాడు అని? మీకైతే ఏమనిపించిందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. మా ఆయనకైతే అంతగా సిమిలర్ అయితే అనిపించలేదంట, నాకైతే పర్లేదు బాగానే ఉంది అయితే అనిపించింది. ఇంకా వాళ్ళు 3 వేరియేషన్స్ చూపిస్తున్నారు, ఇలాగ 3 వేరియేషన్స్ అనమాట. సో మనం అది ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు ప్రైస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అలా వచ్చేటప్పుడు ఈ గార్డెనింగ్ అయితే చూశాను. సో నాకైతే చాలా నచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పా కదండి, నాకు ఇలా ప్లెయిన్గా తీయడం ఇష్టం ఉండదని చెప్పి. సో మా ఆయనకైతే వెళ్ళమన్నా, నడు తీస్తా అని చెప్తే వాళ్ళు ఒక ఎక్స్ప్రెస్ లాగా ముందుగా నడిచి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళని నేను క్యాచ్ చేయలేకపోయాను. అందుకని చెప్పి ఇంకా ఇలానే చిన్నగా దగ్గరగా తీసుకెళ్ళి ఆ ఫ్లవర్స్ని అయితే చూపించాను. నాకు చాలా నచ్చాయండి ఆ రోజెస్ ఇవన్నీ కూడాను. ఇంకా అక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, అంటే శిల్పారామ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రోడ్డు పైన జస్ట్ ఒక 2-3 మినిట్స్ వాకబుల్ అండి, లెఫ్ట్ సైడ్లో రోడ్డు పైన ఇది ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉందండి. యాక్చువల్గా అక్కడ దగ్గరికి కూడా వెళ్ళి చూడొచ్చు, కాకపోతే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి మేమంతా రిస్క్ అయితే చేసుకోలేదు. అక్కడ దూరం నుంచి వీడియోస్ అనేవి తీసాం అనమాట. మా ఆయనకి చెప్పాను ఇంకా తీయని చెప్తే ఇంకా దగ్గర నుంచి కొంచెంగా జూమ్గా చేసి తీశారు.
సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడే అంటే వాళ్ళ యొక్క హ్యాండ్స్ నుంచి వాటర్ వస్తుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక 3 కేక్ పీసెస్ లాగా ఉంటాయి కదా, సో స్టెప్స్ లాగా, ఆ స్టెప్స్ నుంచి కూడా వాటర్ అనేది వస్తుందన్నమాట. సో నేను మా పాపకి అది చూపిస్తున్నా. ఇంకా చాలా బాగుంటుందండి ప్లేస్ అది. ఇంతేనండి నా శిల్పారామం వీడియో. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్.